ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 9వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసినట్టయితే టాప్ లూజర్ లిస్ట్లో విప్రో, ఇన్ఫోసిస్, ఐటీకి సంబంధించిన కంపెనీలు అనేది కనిపిస్తూ ఉండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంకు కూడా స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ మాత్రం స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున బ్యాంక్ నిఫ్టీ అఫ్కోర్స్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ, ఎనర్జీ సెక్టర్ అనేది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసింది మిగతా వాటితో కంపేర్ చేస్తే. బట్ మీడియా, పిఎస్సి బ్యాంక్, రియాలిటీ, ఎఫ్ఎంసీజీలో సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 100% ఇండిసెస్ అయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఇంకా గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే యూరప్ టాప్ లూజర్లోకి వెళ్ళిపోయింది. ఏషియా మార్కెట్, జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. హాంగ్సెంగ్ అండ్ US 500, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్, జర్మన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, లండన్, చైనా అక్కడ దాకా మొత్తం కూడా నెగిటివ్గా ఉండగా రష్యా స్లైట్ గ్రీన్లో కనిపిస్తూ ఉంది. యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి S&P 500 విక్స్ చూపిస్తూ ఉంది. మొత్తం మీద గ్లోబల్గా అన్సర్టనిటీ అండ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున అయితే ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు ఉదయం 10 గంటలకి RBI ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. అందరూ కూడా 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించింది అనుకోండి, డెఫినెట్గా మార్కెట్స్కి అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గిస్తారు. సో ఛాన్సెస్ ఉన్నాయి 80% 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి. దాని తర్వాత క్యాష్ రిజర్వ్స్ రేషియో ఏ విధంగా ఉంది అన్న డేటా కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇది బ్యాంకుల్ని ఇంపాక్ట్ చేసే అవకాశం అయితే సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. నిన్నటి రోజున ఈ యొక్క ట్రేడ్ వార్ ఏదైతే ఉందో యుఎస్, చైనా మధ్య చాలా స్ట్రాంగ్గా జరుగుతూ ఉంది, టగ్ ఆఫ్ వార్. అందుకని యుఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అయితే డ్రాప్ అయినాయి. ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో నుంచి రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. మణప్పురం, హింద్ కాపర్, బిర్లా సాఫ్ట్ అనేది వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. స్టాక్స్లో మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు. నేషనల్ అల్యూమినియం, ఆర్తి ఇండస్ట్రీ ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే స్కోప్ కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్న ఒక్క పవర్ గ్రిడ్ని మినహాయిస్తే అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. బీపీసీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇక ఇవన్నీ కూడాను. ఇక ఫ్యూచర్స్ ఏ విధంగా బిల్డప్ అనేది జరిగింది చూస్తే మనం పాలసీ బజార్, SBI కార్డ్, పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్, NBCC, నౌకరీలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. హుడ్కోలో షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తూ ఉంది. IGL, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైండింగ్ అయితే లేదు. ఇక ఓవరాల్గా ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్ 89% అనేది కనిపిస్తుంది, షార్ట్స్ 3% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ 6%, సిగ్నిఫికెంట్ షార్ట్ 0.46%. మొత్తం మీద అందరూ కూడా ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఫీచర్స్ ఇంకా కొంటున్నారని చెప్పేసి దీని యొక్క ఇంటర్ప్రిటేషన్. బుల్లిష్ వ్యూలో అయితే ప్రస్తుతం పార్టిసిపెంట్స్ అనేది ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క పర్టికులర్ చార్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఈ యొక్క ప్రైస్తో ఇంటర్ప్రిటేషన్ చేస్తే షార్ట్ కవరింగ్ అనేది జరిగినట్టు చూపిస్తుంది. అంటే మార్కెట్ ఇంకా కిందకు వెళుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున రికవరీ అయితే చేశారు. ఇక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. రేపటి రోజున యాక్చువల్గా మార్కెట్కి హాలిడే ఉంది. అందుకని నిఫ్టీ అనేది ఈ రోజుకి ఎక్స్పైరీ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIs అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, ప్రొపరేటర్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, DAS అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIs 4,994 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DAS 3,097 కోట్లు బాయ్ చేశారు. FIs సెల్లింగ్ కంటిన్యూ చేస్తున్నారు, DAS బాయ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 10.3% డ్రాప్ అయింది. బట్ సిగ్నిఫికెంట్ రైజ్ అనేది జరిగింది. 60% దాకా రైజ్ అయ్యి నిన్నటి రోజున 10% అనేది కూల్ ఆఫ్ అయింది. ఎనీహౌ వోల్టాలిటీ స్టిల్ ఏంటంటే మనం ఎక్కువగానే కన్సిడర్ చేసుకోవచ్చు ఇండియన్ మార్కెట్స్లో. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున చాలా వోల్టైల్గా ఉన్నాయి. సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యి అక్కడి నుంచి కూడా మళ్ళీ డ్రాప్ అయినాయి. మనం చూసిన సమయానికి 416 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ కూడా వీక్ అవుతూ వస్తుంది. ఒకనొక టైంలో ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది, అగైన్ సెల్లింగ్ అనేది జరుగుతుంది.
ఇక నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్టయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది నేను మార్క్ చేసి పెట్టాను. ఇది ప్రీవియస్గా ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ 23,214. ఇది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ 22,500 దగ్గర ఉంది, అంటే రౌండ్ నెంబర్ దగ్గర ఉంది. ఈ యొక్క క్యాండిల్లో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నిన్నటి క్యాండిల్లో అది 22,270 అనమాట. ఇది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది కిందకి రావడం అనేది స్టార్ట్ చేస్తే ఇది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తే 22,697, ఎందుకంటే ఇది డే హై అనమాట, ఇది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయిందంటే మనకి ఇమీడియట్గా 22,857కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది గ్యాప్ జరిగిందనమాట, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఓకే, సిగ్నిఫికెంట్ డ్రాప్ అయింది కాబట్టి 22,857 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అయితే ఈ లెవెల్ అనేది క్రాస్ చేసిందంటే నెక్స్ట్ మనకి 23,000 లెవెల్ అనేది రౌండ్ నెంబర్ ఉంది. ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి. ఆ లెవెల్ క్రాస్ చేసిందంటే 23,200కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో మనం క్లియర్గా వాచ్ చేయాల్సింది నిన్నటి హైని బ్రేక్ చేస్తుందా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఈ లెవెల్కి వెళ్ళడానికైతే స్కోప్ ఉంది నిఫ్టీలో. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చిందనుకోండి 22,270 అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఒకసారి ఫిబొనాకీ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో సేమ్ అనమాట, మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్గా గ్యాప్ జరిగిన ఇది రెసిస్టెన్స్ లెవెల్ 51,360. ప్రస్తుతానికి ప్రీవియస్ డే హై వచ్చేసరికి 50,793. అయితే మార్కెట్ ఎక్కడుందంటే 50,500 దగ్గర ఉంది. సో ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 50,793. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఈజీగా 51,360 దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది గ్యాపింగ్ ఏరియా కాబట్టి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు, ఆ లెవెల్ని బ్రేక్ చేయొచ్చు. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే 52,60 దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది వచ్చిందనుకోండి 50,030 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్ కన్నా బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి డౌన్ సైడ్, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనం చూస్తున్న సమయానికి 236 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం చూసుకున్నట్లయితే డోజీ ఫార్మేషన్ జరిగి ఈరోజు ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది, ఓపెన్ అవడంతో 6:30కి. బట్ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ 22,360 దగ్గర ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 22,630, దగ్గర దగ్గర 270 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనకైతే ఒక గ్యాప్ డౌన్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. యాక్చువల్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అయితే ఫ్లాట్గానే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 240 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక టెక్నికల్గా సమరీ ఏంటి అనేది మనం చూద్దాం. బిఫోర్ దట్ కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సెన్కో గోల్డ్, ఫోనిక్స్ మిల్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, కంకర్డ్ బయోటెక్, సస్కెన్ టెక్, బీపీసీఎల్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీటిల్లో న్యూస్ ఉంది కాబట్టి ప్రాబ్లీ వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. సో టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీలో, లోవర్ టైం ఫ్రేమ్స్లోనేమో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గానే కనిపిస్తుంది. బట్ నిఫ్టీ ఏంటంటే డైలీలో సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్ మాత్రం న్యూట్రల్ అనేది చూపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్లో స్లైట్ గ్యాప్ డౌన్ జరగడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ విక్స్ హైలో ఉంది, వోలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. బట్ ఎనీహౌ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏదైతే మనం మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం బై చేసుకోవచ్చు. ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగితేనే మనకి ఏంటంటే ప్రాబ్లం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ జరుగుతుంది, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఈరోజు మనకి ఆర్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఆ న్యూస్ కూడా. సో మార్నింగ్ సెషన్ కొద్దిగా సబ్డ్యూటెడ్గా ఉండి సెకండ్ హాఫ్లో వోల్టైల్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ గన 25 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించిందంటే ప్రాబ్లీ మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతాయి. ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించిందంటే ప్రాబ్లీ మార్కెట్లో ఎస్పెషల్లీ బ్యాంక్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.